ఆ ఉమ్మడి జిల్లాలో కొంతమంది నేతల పరిస్థితి కొండనాలుగు మందేస్తే ఉన్ననాలు కూడినట్టు అయిందని చెవులు కొరుక్కుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు పొంది ఒక్క ఓటమి తర్వాత పార్టీలు మారుతున్నారట. అమ్మవారి పుణ్యక్షేత్రమైన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కమలం గూటివైపు చూస్తున్నారట. ఆయనతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు లక్ష్యంగా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కాషాయ కండువా కప్పేసుకునేందుకు రెడీ అయిపోయారట. అటు బీజేపీ అధిష్టాన పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా లోకల్ టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? అలంపూర్ సాక్షాత్తు అమ్మవారి 5వ శక్తిపీఠం. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అబ్రహం గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలని నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం 2018 ఎన్నికల్లో మరోసారి అలంపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే ఇప్పుడు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం పరిస్థితి అయోమయంగా మారుతోంది. గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ను ఓడించగలిగే సత్తా ఉన్న ఏకైక నేత అబ్రహం అంటూ పార్టీలోకి ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆయన విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సూచించిన విజయుడికి టికెట్ కేటాయించింది గులాబీ పార్టీ అధిష్టానం. తనకు లేదా తన కుమారుడు అజయ్కో బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు వివిధ పరిణామాలతో ఝలక్కిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కు మద్దతిచ్చారు. అయినా సంపత్ గెలవలేకపోయారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు టచ్ మీ నాట్ అన్నట్లున్నారు అబ్రహం. అయితే తన పొలిటికల్ కెరీర్ కోసం పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ లోకల్ బాడీ ఎన్నికలకు ముందే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. అయినప్పటికీ ఆ సమయంలో అబ్రహం బీజేపీలో చేరేందుకు నిరాకరించారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో ఎదురవుతున్న పరిస్థితులు, అనుచర గణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపోతే వయోభారంతో ఉన్న డాక్టర్ అబ్రహం లోకల్ బాడీ ఎన్నికలకు ముందు బీజేపీ గూటికి చేరడానికి కారణాలేంటో వెతికే పనిలో పడ్డారు రాజకీయ వర్గాలు. అలంపూర్లో బీజేపీకి పట్టుండడం, జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం, మొన్నటి ఎంపీ ఎన్నికల్లోనూ అలంపూర్ సెగ్మెంట్లో బీజేపీకి 55,000కు పైచిలుకు ఓట్లు రావడం కలిసి వచ్చే అంశం. ఇక బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా ప్రాబల్యం, కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవానే కొనసాగుతోంది. దీంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్తు ఉంటుంది అని అబ్రహం భావిస్తున్నట్టు సమాచారం. ఇక తన రాజకీయ భవిష్యత్తు కంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వేళ అన్నీ తానై ఆయన కుమారుడు డాక్టర్ అజయ్ వ్యవహరించారు. ప్రస్తుతం అజయ్ పొలిటికల్ కెరియర్ను దృష్టిలో ఉంచుకుని అబ్రహం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర పార్టీ పెద్దలతో భేటీ అయినట్టు సమాచారం. అనుచర వర్గంతో సమావేశమై సమాలోచనలు చేసి చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన శిబిరంలో టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక ఎన్నికల ముందే అబ్రహంను బీజేపీలోకి చేర్చుకుంటే మున్సిపాలిటీతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభావవంతమైన ఫలితాలు ఉంటాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అలంపూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయ మలుపులో ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. మొదట్నుంచి అలంపూర్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద సస్పెన్స్. పార్టీలు మారడం, అభ్యర్థిత్వం కోల్పోవడం, బలహీన అభ్యర్థి సైతం కూడా గెలవడం లాంటి సంఘటనలు అలంపూర్లో ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ క్రమంలో 2 సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే అబ్రహం మరోసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే లక్ష్యంగా అబ్రహం అడుగులు వేస్తున్నారు. మరి తన పొలిటికల్ స్టెప్స్తో అలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.